హాయ్ స్టూడెంట్స్, కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కి స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం ఏప్రిల్ నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ని తెలుసుకుందాం. ఫస్ట్, దేశంలో మొదటి ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ మధ్యవర్తిత్వ సెంటర్ను ఎక్కడ ప్రారంభించనున్నారు? దేశంలో మొదటి ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ను ఎక్కడ ప్రారంభించనున్నారు? ఆన్సర్ వచ్చేసి ముంబై అండి. దీని వివరణ వచ్చేసి ఆర్థిక వివాదాలను కోర్టు బయట పరిష్కరించుకునేందుకు ఏర్పాటు చేసుకున్న సంస్థే ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్. ఇప్పటి వరకు భారతీయ ఆర్థిక వివాదాలను సింగపూర్ ఆర్బిట్రేషన్ సెంటర్లో పరిష్కరించుకునేవారు. నెక్స్ట్, ఏ ప్రాంతాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎబోలా రహితంగా ప్రకటించింది? ఏ ప్రాంతాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎబోలా రహితంగా ప్రకటించింది? ఆన్సర్ పశ్చిమాఫ్రికా అండి. వివరణ వచ్చేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ మార్గరెట్ చాన్ ఎబోలా వల్ల గత 20 నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 11,000 మంది చనిపోయారు. సో దాంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ వచ్చేసి యాక్చువల్లీ ఎక్కువ మంది ఎబోలా వల్ల చనిపోయింది పశ్చిమాఫ్రికాలో. సో కొన్ని డేస్ బ్యాక్ ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ వచ్చేసి ఎబోలా రహిత దేశంగా పశ్చిమాఫ్రికాని ప్రకటించిందండి. నెక్స్ట్, ప్రిట్జ్కర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ ను పొందిన మొదటి మహిళ ఎవరు? ప్రిట్జ్కర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ ను పొందిన మొదటి మహిళ ఎవరు? ఆన్సర్ జాహా హదీద్. వివరణ వచ్చేసి మార్చి 31, 2016న జాహా హదీద్ చనిపోయారు. నెక్స్ట్, 4వ అణుభద్రతా సమావేశాన్ని ఎక్కడ నిర్వహిస్తున్నారు? 4వ అణుభద్రతా సమావేశాన్ని ఎక్కడ నిర్వహిస్తున్నారు? ఆన్సర్ వాషింగ్టన్ అండి. నెక్స్ట్, జికా వైరస్ 3D చిత్రాన్ని విడుదల చేసిన పరిశోధకులు ఏ యూనివర్సిటీకి చెందినవారు? జికా వైరస్ 3D చిత్రాన్ని విడుదల చేసిన పరిశోధకులు ఏ యూనివర్సిటీకి చెందినవారు? ఆన్సర్ పర్డ్యూ యూనివర్సిటీ. వివరణ వచ్చేసి అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో పర్డ్యూ యూనివర్సిటీ ఉంది. నెక్స్ట్, వియత్నాం జాతీయ అసెంబ్లీకి మొదటి మహిళా స్పీకర్గా ఎవరు ఎంపికయ్యారు? వియత్నాం జాతీయ అసెంబ్లీకి మొదటి మహిళా స్పీకర్గా ఎవరు ఎంపికయ్యారు? సో ఆన్సర్ వచ్చేసి గుయన్ తా కిమ్. నెక్స్ట్, భారత్లో మొదటి అతిపెద్ద ఆప్టికల్ టెలిస్కోప్ ఎరిస్ ను ఏ దేశ సహకారంతో నిర్మించారు? భారత్లో మొదటి అతిపెద్ద ఆప్టికల్ టెలిస్కోప్ ఎరిస్ ను ఏ దేశ సహకారంతో నిర్మించారు? ఆన్సర్ బ్రెజిల్. సో వివరణ వచ్చేసి 120 కోట్ల వ్యయంతో ఎరిస్ అంటే ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్బిట్రేషనల్ సైన్సెస్ ఆప్టికల్ టెలిస్కోప్ ను బెల్జియం సాయంతో ఉత్తరాఖండ్లోని నైనిటాల్ సమీపంలో దేవస్థల వద్ద నిర్మించారండి. నెక్స్ట్, ఏ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ M-Wallet మొబైల్ యాప్ను ప్రారంభించింది? ఏ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ M-Wallet మొబైల్ యాప్ను ప్రారంభించింది? ఆన్సర్ తెలంగాణ. నెక్స్ట్, ఇసుకను తినే టాడ్పోల్స్ కప్ప లార్వా దశను ఏ ప్రాంతంలో కనుగొన్నారు? ఇసుకను తినే టాడ్పోల్స్ ను ఏ ప్రాంతంలో కనుగొన్నారు? పశ్చిమ కనుమలండి. వివరణ వచ్చేసి డాన్సింగ్ ఫ్రాగ్ ఆఫ్ ఇండియాగా పిలిచే కప్ప కుటుంబానికి చెందిన ఇసుక తినే టాడ్పోల్స్ ని పశ్చిమ కనుమల్లో కనుగొన్నారండి. నెక్స్ట్, వితంతువుల కోసం కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఏ నగరంలో ప్రత్యేక గృహాలను నిర్మించి ఇస్తుంది? వితంతువుల కోసం కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఏ నగరంలో ప్రత్యేక గృహాలను నిర్మిస్తుంది? సో ఆన్సర్ వచ్చేసి మధుర అండి. వివరణ వచ్చేసి స్వాధార్ గృహ పథకం కింద వితంతువులకు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మధురలో ప్రత్యేక గృహాలను నిర్మించేస్తుంది. ఇవండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ తో కలుద్దాం.